తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయ సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహాకవిని కొనియాడారు. గీతాంజలి రచనకు నోబెల్ బహుమతి అందుకుని భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు. దేశభక్తి, మానవతా విలువలు, విద్యా వికాసం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాడు సుబ్రహ్మణ్యం, బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్, మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, రామ్ కుమార్, రవి, డిఎంకే గణేష్, రాయల్ గురునాథ నాయుడు, ప్రసాద్ చెంగల్రాయలు, రంగస్థల కార్యదర్శి కెఎస్ రాజా తదితరులు పాల్గొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. ఆయన విశ్వానికంతా కవే కాదు, విశ్వానికంతా కూడా ఎన్నో ఘనకార్యాలు చేసినటువంటి మహానుభావుడు ఆయన. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ పెద్ద పెద్ద నాయకులతో కలిసి పేదవాడు చదువుకోవాలి, వారికి ఆదర్శవంతుడు కావాలి, దేశ నాయకుడు పేదవాడే కావాలని పట్టుబట్టిని శాంతినికేతాన్ని ఆయన స్థాపించాడు. బెంగాల్లో ఎంతోమందికి విద్యను ఉచితంగా ప్రబోధించాడు. అలాంటి డీసీలు ఆయన ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మన ఇండియాకి ఆ యొక్క నోబెల్ బహుమతిని ఆయన తీసుకురావడం కూడా మన ఇండియాకు గొప్ప పేరు గలవాడు. ఆయన చివరి దశలో కూడా ఉన్న ఆస్తినంతా కూడా పేద ప్రజలకి పంచిపెట్టాడు. ఆయన రాసిన గీతాంజలి, అదే ఆ నావల్ కూడా విశ్వవ్యాప్తం చెందింది. అన్ని భాషల్లో కూడా దాన్ని తర్జనాభర్జన చేసి ఎంతోమంది ప్రజలకు అందించారు. అలాంటి మహానుభావులు మళ్ళీ ఈ దేశంలో పుడితే ఈ దేశం ఇంకా ముందడుగు వేస్తుందని రాయలసీమ రంగస్థలి కార్యదర్శిగా ఆయనకి మేము ఘన నివాళులు అర్పిస్తున్నాం. మే 7 అంటేనే విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి వేడుకలు మన భారతదేశపు జనాలు మర్చిపోని ఒక గొప్ప వేడుకగా జరుపుకుంటాం. మొట్టమొదటి ఆసియఖండపు నోబెల్ గ్రహీత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన దేశపు గీతాంజలి అనే గొప్ప కావ్యాన్ని రచించిన మహానుభావుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. జనగణమన అంటేనే మన ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి గుండెల్లో మన భారతీయ తత్వాన్ని నెలకొల్పిన ఆ మహానుభావుడికి ఈరోజు మన జాతీయ గీత రచయిత, విశ్వకవి, ప్రపంచ నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శాంతినికేతను స్థాపించి ఎంతోమంది విద్యార్థుల విద్యకు వెలుగులు నింపిన మహానుభావుడు. ఎంతోమంది నిరుపేదలకు చదువును నేర్పించి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కుల మతాలను వీడండి, మనుషులంతా ఒక్కటే అనే నిదానంతో మహాత్మా గాంధీ గారితో కలిసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన శాంతి దాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచయిత, అలాగే చిత్రకారుడు కూడా, మంచి వ్యాఖ్యాత, ఇలా అన్ని విషయాల్లో ముందున్న మహా వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పుష్పాంజలి ఘటిస్తున్నాం.